అదే విధంగా ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ ఒక్కసారి గట్టిగా హాయ్ అందరికీ చెప్తామా స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నెల్లూరులో 23 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయండి. ఇంచుమించుగా 23,000 స్టూడెంట్స్ చదువుతున్నారు. నర్సరీ నుంచి 12th గ్రేడ్ వరకు నెల్లూరు కాన్స్టిట్యున్సీ తీసుకుంటే 23 గవర్నమెంట్ స్కూల్స్. మీరందరికీ కనిపిస్తుంది ఇక్కడ విఆర్ హై స్కూల్. విఆర్ హై స్కూల్ ఒకప్పుడు ఎలా ఉండిందో తెలుసు, ఎలా అయిందో తెలుసు. నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి, అది మీ అందరికీ తెలుసు. ఇదంతా చేసింది ఎవరు? ఎవరన్నా చెప్తారా? మా నాన్నగారు నారాయణ గారు. సో ఒక్కసారి చప్పట్లు కొడతామా మళ్ళీ? మా నాన్నగారి కోరిక ఒకటే అండి, నేను ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి చాలా కష్టాలు పడ్డాను, చాలా ఇబ్బందులు పడ్డాను. నేను ఏదైతే కష్టాలు పడ్డానో నా జీవితంలో చిన్నప్పటి నుంచి అది ఏ నిరుపేదకి రాకూడదు అని ఎమ్మెల్యే అయినప్పటి నుంచి, ఎమ్మెల్యే కాక ముందు నుంచి చెప్పచ్చు, ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరుగుతున్నప్పటి నుంచి మాకు చెప్తూనే ఉన్నారు. నేను అనుభవించిన కష్టాలు, నేను ఎమ్మెల్యే అయితే ఏ నిరుపేదకి ఆ కష్టాలు రానిను అని. మీ అందరికీ తెలిసిందే, ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అన్నా క్యాంటీన్స్ అని, పార్క్స్ అని, ఓపెన్ జిమ్స్ అని ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. అదేవిధంగా విద్యా రంగంలో తీసుకుంటే నెల్లూరులో 23 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయండి. మా కుటుంబానికి చెప్పారు, ఈ 23 మున్సిపల్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్, మీరు అది టీచర్స్ క్వాలిటీ అవ్వచ్చు, అప్గ్రేడేషన్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో అవ్వాలి అని ఖచ్చితంగా మేమందరం చేస్తామండి. ఇందాక మా అక్క ఒక మాట చెప్పింది, మా నాన్నగారు విఆర్ స్కూల్లో చదివారు. చదివినప్పుడు హర్నాథ్పురం నుంచి విఆర్ స్కూల్ కి కాలి నడకన వచ్చేవాళ్ళండి. అంటే ఇంచుమించుగా 3 కిలోమీటర్స్ 40 నిమిషాలు పడుతుంది. పొద్దున స్కూల్ తెరవక ముందే స్కూల్ కి రావాలి, మళ్ళీ లంచ్ ఇంటికి వెళ్ళి చేసేవాళ్ళు, మళ్ళీ అదొక 40 నిమిషాలు, మళ్ళీ ఈవినింగ్ స్కూల్ అయిపోయిన వెంటనే 40 నిమిషాలు, అంటే దాదాపు కొన్ని గంటలు పోతుంది కాలి నడకలో. ఇదంతా చూసి పిల్లలు ఇంత నడిచి స్కూల్కి వస్తున్నారు, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే ఏమి, మంచి టీచర్స్ ని పెడితే ఏమి, పిల్లలకి కాన్సన్ట్రేషన్ లేకపోతే ఎలా చదువుతారు, ఎలా డాక్టర్స్ అవుతారు, ఎలా ఇంజనీర్స్ అవుతారు, ఎలా ఐఐటిఎన్స్ అవుతారు? నేను పిల్లలకి, నిరుపేదలకి నెల్లూరులో, అది రూరల్ అవ్వచ్చు, అర్బన్ అవ్వచ్చు, నేను వాళ్ళ కష్టాలు చూడలేను అని ఈరోజు ఈ ఇనిషియేటివ్ తీసుకొని 7,000 గట్టిగా చెప్పట్టుకోండి సార్. ధన్యవాదం సార్. సార్ నేను ఈ సైకిల్ని సార్ ఒక సైకిల్ లాగా చూడను సార్. పిల్లలకి ఇచ్చిన ఈ సైకిల్ చాలా చాలా బెనిఫిషియల్ సార్. ఇది సాధికారిత వైపు తీసుకున్న ఒక మంచి అడుగు. ఇప్పుడు పల్లెటూరులో లేకపోతే చాలా చోట్ల సార్ స్కూల్కి వెళ్ళడం లేకపోతే కోచింగ్కి వెళ్ళడం అనేది ఒక పెద్ద సమస్య. ఈరోజు ఈ సైకిల్ వల్ల పిల్లలకి ఒక ఫ్రీడమ్ వస్తున్నాయి, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్. వాళ్ళు ఏ టైం అయినా సరే ఎక్కడైనా వెళ్ళినా సరే వెళ్ళవచ్చు. ఎస్పెషలీ గర్ల్స్ చిల్డ్రన్ సార్. గర్ల్స్ చిల్డ్రన్ అంటే మామూలుగా ఆఫ్టర్ 5 PM వాళ్ళని బస్లో పంపించడం లేకపోతే ఆటోలో పంపించడం వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు కూడా బాధపడతారు. కానీ ఈ సైకిల్ ఉండడం వల్ల వాళ్ళు లేట్ ఈవినింగ్ కూడా సొంత సైకిల్ లోనే కోచింగ్కి కానీ లేకపోతే స్కూల్స్కి కానీ లేకపోతే నైట్ క్లాసెస్కి కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళవచ్చు, తిరిగి రావచ్చు. సో దీనివల్ల ఖచ్చితంగా వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళకి స్టడీస్లో చాలా హెల్ప్ ఉంటుంది. నాకు తెలిసిన ఈ సైకిల్ వల్ల సార్ వాళ్ళు బంగారు భవిష్యత్తు వైపు మీరు ఒక దారి చూపిస్తున్నారు. సో సార్ థ్యాంక్ యూ అలాట్ సార్. ఆల్రెడీ నారాయణ గారు ఈ జిల్లాలో తర్వాత ఎస్పెషల్లీ మున్సిపల్ ఏరియాలో చాలా మంచి మంచి ప్రోగ్రామ్, అభివృద్ధి ప్రోగ్రామ్ కూడా పెడుతున్నారు. నేను లాస్ట్ ఇయర్ కలెక్టర్